Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. రీసెంట్ టైమ్స్లో ఫైర్ అనే కాన్సెప్ట్ బాగా పాపులర్గా వింటున్నాము. అంటే మీ వాళ్ళు ఎప్పుడు వింటూ ఉన్నారు, బట్ క్లయింట్స్ ఇన్వెస్టర్స్ ఈ మధ్య ఎక్కువ వింటూ ఉన్నారు. సో అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఒకసారి చెప్తారా? సో ఫైర్ అనే కాన్సెప్ట్ ఇది ఫైనాన్షియల్గా చాలా మందికి మాకైతే ఎడ్యుకేషన్ క్లాసులలో ఉంటుంది. యా, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అని దీనిపైన చాలా రకాల తెలుగు మళ్ళీ ఒకసారి పత్రికల్లో చెప్తారా? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ ఓకే ఫైర్ అంటారు అనమాట. ఓకే. సో దీనిపైన చాలా వరకు బుక్స్లో కూడా రాయడం జరిగింది అండ్ తెలుగు వార్తాపత్రికల్లో కూడా చాలా వరకు ప్రింటేజ్ అయింది ఈ ఫైర్ అనే కాన్సెప్ట్. ఈనాడులో అయితే చాలాసార్లు నేను చూశాను ఫైర్ అనే కాన్సెప్ట్. అప్పట్లో మాకు కూడా అర్థమయ్యేది కాదు. అండ్ దాని తర్వాత నేను ఈ ఫైనాన్స్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకున్నాను. ఈ ఫైర్ అనేది ఏం లేదండి. జనరల్గా రిటైర్మెంట్ ఎప్పుడైనా ఎవరిని అడిగినా కూడా మీకు వచ్చే ఆన్సర్ ఏంది 55 లేదా 60-65 ఇంకా వీలైతే ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అంటారు. సో ఈ రోజుల్లో ఉన్న ఇప్పుడు జెన్జీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎవరు బతుకుతాడు అప్పటికి చూద్దాంలే అన్న కాన్సెప్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అంటే స్పెండింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఈ ఫైర్ అనేది ఏంటంటే మీరు 60-70 ఏళ్ళ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అనేది లేదు రిటైర్మెంట్ కోసం. ఓకే. జనరల్గా మీరు కనుక మీ మనీని ప్రాపర్గా మేనేజ్ చేసినట్టయితే మీరు 60 ఏళ్ళ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం అనేది రాదు. ముందుగానే మీ వయసు సహకరించినప్పుడే మీకు నచ్చిన జీవితాన్ని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయి గడపచ్చు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అంటే రిటైర్ అవ్వడం అంటే జాబ్ వదిలేస్తే రిటైర్ అయిపోయినట్టే. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి కదా మనకి. మరి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా వస్తుంది? మీకు వచ్చిన డబ్బును ప్రాపర్గా మేనేజ్మెంట్ చేస్తే మీ దగ్గర ఒక ఫ్రీడమ్ ఏర్పడుతుంది. ఆ ఫ్రీడమ్తో మీరు ఇండిపెండెంట్గా ఫోర్స్ఫుల్ జాబ్ కాకుండా మీకు నచ్చిన పని చేసే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు అంటారు కదా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని ఇప్పుడు చాలామందికి డిసిప్లిన్గా ఉండమని చెప్తాము. కానీ కాన్సెప్ట్ ఏంటంటే మీరు డిసిప్లిన్గా ఉండకపోవడానికి రీజన్ ఏంటి? ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఉండాలంటే ఎన్నో రకాల అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వస్తుంది. మరి అడ్జస్ట్మెంట్లు అనేది ఎవరికి నచ్చదు. రెండోది ఇప్పుడున్న సొసైటీ అండి, ఏపీ తెలంగాణలో ఎస్పెషల్ మనం మాట్లాడుకుంటే ఈవెన్ సౌత్ మొత్తం మీద మీరు ఏదన్నా ఒక అసెట్ కొనకపోతే మిమ్మల్ని లెక్క చేయరు. మీ దగ్గర ఒక మంచి గాడ్జెట్ లేకున్నా, మీకు మంచి ఇల్లు లేకున్నా, మంచి కార్ లేకున్నా కూడా లగ్జరీ లైఫ్ మీకు లగ్జరీ కాదు. మీ దగ్గర అవి లేవు అంటే అసలు మిమ్మల్ని ఒక మనిషి కింద చూడరు. నిజమా కాదా? దాదాపు మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ మాట్లాడేది ఏంటి? మీరు ఎంత సంపాదించావు. తర్వాత లేడీస్ అయితే బంగారం చూస్తారు, మగవాళ్ళు అయితే ఏ కార్లో వచ్చారో చూస్తారు. దాని తర్వాత వాళ్ళ యొక్క ఆస్తులు ఏంటి, మరి ఎక్కడెక్కడ ప్లేస్లు ఉన్నాయి, వీటి గురించే మాట్లాడుకుంటారు. అది బయట కంట్రీస్లో అలా ఉండదు. బయట కంట్రీస్లో వాళ్ళు ఈక్విటీస్ గురించి మాట్లాడతారు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ మాట్లాడతారు. సో ఇది మన సౌత్లో ఎస్పెషల్ ఏపీ తెలంగాణలో ఏంటంటే ఈ నేను గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ తహదుకు మించిన ఖర్చులు అనేది చేస్తారు. అలా చేయడం వల్ల ఏమైతే ఇప్పుడు ఒక 25-30 ఏళ్ళు ఉన్న వ్యక్తి దాదాపు ఒక మంచి ల్యాండ్ కొనాలి అనుకుంటే 50 లక్షలు 1 కోటి రూపాయలు ల్యాండ్ కొనాలని అంటే తను లోన్ లేకుండా అయితే కొనలేడు. లేదా తన దగ్గర డాడీ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసేసి కొనాలి. మరి కొన్నప్పుడు మొత్తం అమౌంట్ దాంతో అవ్వదు కదా. కొంత లోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బర్డెన్ అయిపోతుంది. తర్వాత ఇల్లు కొనాలి కదా, ఇల్లు కొంటే ఇల్లు ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది, కారు కొంటే కారు ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫోర్స్ఫుల్గా తను వర్క్ చేయాల్సి వస్తుంది. ఇవేం లేకుండా తను ఫోర్స్ఫుల్గా వర్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇదే కాన్సెప్ట్ని కొంచెం రివర్స్గా ఆలోచించుకున్నట్టయితే అసలు నాకు ఈరోజు నేను బతకడానికి ఎంత డబ్బు అనేది అవసరం ఉంది అది చాలామంది తెలియదు. ఇప్పుడు నేను ఓన్లీ బతకడానికి అంటే నాకు లగ్జరీ లైఫ్ అవసరం లేదు. ఇప్పుడు సర్వైవల్కి నాకు ఎంత అవసరం ఉంది అనేది మీరు డిసైడ్ చేసుకుంటే ఆ అమౌంట్ కనుక నాకు ప్యాసివ్ ఇన్కమ్ ఏర్పడితే ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్టే కదా. ఇప్పుడు నాకు 20,000 కావాలి, నా ఫ్యామిలీ, నేను, 2 పిల్లలు, భార్య బతకడానికి హైదరాబాద్లో ఒక 20,000 రూపీస్ కావాలి. ఇప్పుడు నాకు ఆ 20,000 రూపీస్ నేను కష్టపడకుండా వస్తే నాకు ఫ్రీడమ్ ఉన్నట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు నేను దాని గురించి సర్వైవల్ గురించి ఇంకా బాధపడవసరం లేదు. మిగిలింది ఏదన్నా ఉంటే అది నా టాలెంట్, ఇక నేను క్రియేట్ చేయాలా వద్దా అనేది అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ 20,000 కోసం కూడా నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళిన రోజు ఆ 20,000 కూడా ఎఫెక్ట్ అయిపోతుంది, ఫ్యామిలీ కూడా గడవడానికి కష్టం అయిపోతుంది. సో ఇక్కడ ఏమైంది, నాకు ఇండిపెండెన్స్ లేదు, నేను ఏది పడితే చేయలేను. ఫస్ట్ నేను దీన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత నేను ఏదైనా చేయాలి. మరి ఈ ఇండిపెండెన్స్ రావాలి అని అంటే ఇప్పుడు మీరు జీతం స్టార్ట్ అయిన మొదటి డే నుంచే నేను రిటైర్ ఎప్పుడు అవుతా ఫైనాన్షియల్గా అని ఆలోచన తెచ్చుకోండి. 15 to 20 years మీరు టార్గెట్ పెట్టుకోండి.
మేమైతే 15 ఎనఫ్ అని చెప్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళకు 15 సంవత్సరాలు నువ్వు డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ చేసావా, లేనిపోయిన ఆస్తులు కనుక ప్రాపర్టీలు కనుక కొనకపోతే నీ దగ్గర పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది, చాలా పెద్ద కార్పస్ క్రియేట్ బట్ అది అసెట్ అంటారు కదా అందరు కూడా, మన పెద్దలు కూడా చెప్పేది మీరు కూడబెట్టుకోండి అని అంటారు. ఇట్లాంటి అసెట్స్ ఆస్తులు పెట్టుకోండి, అది ఏదో ఒక కాలంలో మనకి యూజ్ అవుతుంది అని చెప్తారు కదా. ఇంతకు ముందు ఉన్నది అదే కాబట్టే ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండట్లేదు. మన అందరి దగ్గర అసెట్స్ ఉంటున్నాయి కానీ క్యాష్ ఉండట్లేదు. లిక్విడిటీ, అసెట్ రిచ్ క్యాష్ పూర్. ఇప్పుడు మీ దగ్గర ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీని తినలేరు మీరు, ప్రాపర్టీని అమ్మితే మీకు డబ్బులు వస్తాయి. మళ్ళీ ప్రాపర్టీని అమ్మాలంటే మీకు ఏంటి, సొసైటీలో మీ పేరు పోతాయి కదా. ఇప్పుడు వీడు కొన్నప్పుడు ఎంతమంది మిమ్మల్ని అభినందిస్తారో, అమ్మినప్పుడు అంతేమంది మీ మీద నెగిటివ్గా మాట్లాడతారు కదా. అంటే ఒక రకంగా మీ డబ్బు పెట్టిన తర్వాత కూడా మందికి చూడడానికి మీరు వెల్తీగా ఉన్నారు, బట్ మీ దగ్గర డబ్బు ఎక్కడిది లేదు కదా. రేపు జాబ్ పోతే నీ పరిస్థితి ఏంటి, నీ దగ్గర బ్యాక్లో లిక్విడ్ అసెట్ అనేది ఉండాలి. ఈ లిక్విడ్ అసెట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు మీ శాలరీ నుంచి ఇప్పటి నుంచే, అంటే రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు 50 నుంచి 60% వరకు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మీ మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో ఈక్వల్ అమౌంట్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 30,000 అయితే ఎంత అవుతుందో అంత సేవింగ్స్ ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఈ రోజు చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు ఫ్యూచర్ని కొనిపెట్టుకోవడమే. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మీరు ఫ్యూచర్ని కొనిపెట్టుకుంటున్నారు. ఇక్కడ మీకు ఇప్పుడు 20,000 అవసరం అంటే 20,000 ఎస్ఐపి చేసుకున్నారు అనుకోండి, మంచి సాలరీ ఉన్న వరకు చెప్తున్నారు. ఆ 20,000 ఎస్ఐపి అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి డబుల్ అవుతుంది. అది డబుల్ అయిపోయి కార్పస్ క్రియేట్ అయ్యి అది కాంపౌండ్ రిటర్న్తో ఒక పెద్ద కార్పస్ అవుతుంది. 15 ఏళ్ళు ఇప్పుడు అందరూ మనం చూసిన కాన్సెప్టే కదా. 15,000 కాన్సెప్ట్ అయితే తెలిసిందే. పెద్ద పెద్ద ఎస్ఐపీలు పక్కన పెట్టండి, ఓ 15,000 ఎస్ఐపి 15 ఏళ్ళు చేస్తే ₹1,00,00,000 వస్తుంది. ₹1,00,00,000 కనుక మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉంటే మీకు ఆ లైఫ్కి ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ ఉన్న లైఫ్కి తేడా ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. ₹1,00,00,000 2 కోట్ల ప్రాపర్టీ ఉన్న 50 లక్షల మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఇచ్చే, లేదా లిక్విడ్ పోర్ట్ఫోలియో ఎఫ్డి కానీ ఏదైనా కానీ అది ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇవ్వదు. కానీ ప్రాపర్టీ ఉంటే అది టైంని బట్టి వాల్యూ పెరుగుతుంది కదా. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ కూడా పెరిగే దాంట్లోనే చేయండి. పెరిగిన దాంట్లో ఎందుకు చేస్తారు. సో ఇప్పుడు మీకు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆప్షన్ అవైలబుల్ లేదని చెప్పట్లేం కదా మనం. మీరు దీన్ని తీసుకెళ్ళి మీరు పిగ్గీ బ్యాంకులు వేయమని చెప్పట్లేదు మనం. నెల 15,000 పిగ్గీ బ్యాంకులు వేస్తే మళ్ళీ అది ఏమవుతుంది, 18 లక్షలు వేస్తే 18 లక్షలు అవుతుంది 15 సంవత్సరాల తర్వాత. కానీ దాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అయ్యేదాని లేండి. ఇప్పుడు 1 Idiot మూవీ చూశారు మీరు, జనరల్గా అది చాలా పాపులర్ అయిన మూవీ. మీరు 1 Idiotలో ఆయన ఏం చేస్తాడు, ఒక అబ్బాయి ఉంటాడు, ఆయనకు వచ్చిన చిన్న చిన్న అమౌంట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ, అంటే చిన్నపిల్లాడు, ఆయనకు ఏదైతే టిప్స్ ఇస్తాము కదా, వాళ్ళ పాకెట్ మనీ, రైట్, పాకెట్ మనీని బర్త్డే గిఫ్ట్ను అంతా కలిపి తను ఎస్ఐపి చేస్తాడు. ఎస్ఐపి చేసి దాన్ని 100 కోట్లుగా దాన్ని ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ఆ 100 కోట్లు అయ్యేంత వరకు దాన్ని చేస్తూనే ఉంటాడు. మీరు 100 కోట్లు చేయకుండా మొదటి ₹1,00,00,000 టార్గెట్ పెట్టుకోవచ్చు కదా. చాలా మంది దగ్గర ఏంటంటే వాళ్ళు ఒప్పుకొని లేని విషయము, మా దగ్గర డబ్బు లేదంటారు కానీ చాలా డబ్బు వస్తూ ఉంటుంది, కానీ వీళ్ళు ఎక్కడికొక దాన్ని తరలిస్తారు. అది రాకముందే ప్లాన్స్ సెట్ చేసి పెడతారు. ఇది డబ్బు వస్తుంది దాన్ని ఇక్కడ చేసేయాలి, ఈ డబ్బు వస్తుంది ఇక్కడ చేసేయాలని చెప్పి ముందే చేస్తారు. మీరు ఒక టార్గెట్ ఫిక్స్ కానీ, ఫస్ట్ నాకు ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండడానికి నెల ఎంత డబ్బు అవసరం పడుతుంది, ఆఫ్టర్ 15 ఇయర్ పెడతారా 10 ఇయర్ పెడతారా మీ ఇష్టం. 10 సంవత్సరాల్లో నేను ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలి అనుకుంటే ఎంత కార్పస్ అవసరం పడుతుంది, దానికి మీకు హైయెస్ట్గా ఎందులో ఈక్వల్గా మంచి రిటర్న్ వస్తే అందులో చేశారు. ఇప్పుడు జనరల్గా మన ఎస్ఐపీలు చెప్తున్నారు, కొంతమంది స్టాక్ చెప్తారు, కొంతమంది ఎఫ్డి చెప్తారు, మీ మైండ్కి ఏది నచ్చుతుంది చేయండి. కానీ జనాలకు కూడా ఒక భయం ఏముంటుందంటే, మార్కెట్ క్రాష్ అయినప్పుడు లేదా మార్కెట్ పడిపోతున్నప్పుడు మళ్ళీ డబ్బులు తీసేయాలి కదా, అది మనకు తెలియదు కదా ఎప్పుడు ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది, దానివల్ల మళ్ళీ నష్టాల్లో ఉంటామేమో. ప్రాపర్టీ ఉంటే మనం చూసుకుంటాం కదా, కనిపిస్తుంది కదా అనే ఒక ఆలోచన ఉంటుంది కదా అందరికీ. ప్రాపర్టీలో మీకు డబ్బు అంటే రేటు తగ్గదని ఏమన్నా గ్యారంటీ ఉందా, లేదు కదా. ఇప్పుడు రేటు తగ్గని ప్రాపర్టీలు అనేవి ఉంటే డెఫినెట్గా పెరగని ప్రాపర్టీలు ఎన్నో ఉంటాయి, తగ్గని ప్రాపర్టీ అంటూ ఏది ఉండదు. రేటు తగ్గని ప్రాపర్టీ అనేది ఉండదు. మీరు ఏదైనా తీసుకోండి ఫ్లక్చువేషనే, మీరు గోల్డ్ తీసుకున్నా రియల్ ఎస్టేట్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఫ్లక్చువేషన్ అవుతూనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఈజీగా సెల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మార్కెట్లో పెట్టారు, లాస్ట్ హిస్టరీ చూడండి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల హిస్టరీ చూడండి. మీరు నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కదా, ఒక 15 ఏళ్ళు ఎస్ఐపి చేసి మన 15వ సంవత్సరం నాడు మన ₹1,00,00,000 పోర్ట్ఫోలియో బిల్డ్ అయిన తర్వాత మార్కెట్ ఒక 20% క్రాష్ అయింది. ఆ రోజు మన వాల్యూ 20 lakhs మైనస్ అయింది కదా, కానీ మనం పెట్టింది ఎంత, 18-19 లక్షలే కదా.
అంటే 80 లక్షలు అయితే అయింది కదా. స్టిల్ ఆ రోజు మీరు రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకుంటే లాస్ట్ ఇప్పుడు మీరు 2020 కూడా నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. మార్చ్ 2020 రోజు అంతకుముందు 15 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళది 18-19% రిటర్న్ ఉన్న రేటు కాస్త ఎగ్జాక్ట్లీ 20-30% డౌన్ అయిన రోజు 8-8.5%కి వచ్చింది రిటర్న్. అంటే స్టిల్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే 1% 2% ఎక్కువనే కదా సంపాదించింది. వరస్ట్ డే రోజు కూడా ఇంకా అంతకన్నా వరస్ట్ ఏముంటుంది. అదే మీరు 6 నెలల తర్వాత చూస్తే మళ్ళీ 18-19కి వచ్చేసింది. అంటే మార్కెట్కు టైం ఇవ్వాలి అంతే. ఇప్పుడు మనం గోల్డ్ బాగా రేటు తగ్గింది అనుకున్నప్పుడు ఏం చేస్తాం, వెయిట్ చేసి అమ్ముతాం కదా. ల్యాండ్ కూడా ఇప్పుడు రేట్ రావట్లేదంటే ఏం చేస్తాం, వెయిట్ చేసి అమ్ముతాం. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10-15 ఇయర్స్ టైం ఇచ్చారంటే ఎవరు లాస్ అయ్యే కాన్సెప్ట్ అనేది ఉండదు. కానీ మీరు మిగతా అన్ని అసెట్ క్లాసెస్లో చూసుకున్నట్టయితే అంటే బెస్ట్ అసెట్ క్లాసెస్ అనేది మీ ఎస్ఐపి. ఎస్ఐపిలో మీరు ఆ 10-15 ఇయర్స్ కనుక డిసిప్లిన్గా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనేది మీరు దాన్ని ఫోకస్ చేయండి. ఎంత రిటర్న్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మీ దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఇది మ్యూచువల్ ఫండ్ అని మేము చెప్పట్లేదు. మీ దగ్గర అసలు ఇప్పుడు ఏం లేదు, అసలు సేవింగే లేదు. మీరు బయట ఎక్కడ ఇంతకన్నా బెటర్ సేవ్ చేస్తున్నారంటే వెల్ అండ్ గుడ్. మీకు ఒక మంచి బిజినెస్ ఉంది, అందులో ప్రాఫిట్ తీసుకుంటున్నారంటే వెల్ అండ్ గుడ్. కానీ అది లేదు కదా కాన్సెప్ట్. అట్లీస్ట్ ఈ ఉన్న కాన్సెప్ట్ ప్రాపర్గా వాడితే మీరు ఆ 15-10 ఇయర్స్ కనుక ప్రాపర్ డిసిప్లిన్ ఇన్వెస్ట్ అయ్యంటే తర్వాత మీకు ఫ్రీడమ్ వస్తుంది. దాన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని అంటే ఫస్ట్ మనకు కావాల్సిన డబ్బు అంటే మన జనరల్గా లైవ్లీహుడ్ కావాల్సిన డబ్బు మనం కష్టపడుకుంటూ రావాలి. దాని తర్వాత మీరు 100 కోట్ల టార్గెట్ పెడతారా, 200 కోట్లు పెడతారా, బిజినెస్లో కానీ మీ జాబ్లో ప్రొఫెషన్లో మీరు హైలైట్ అయిపోయి సంపాదించుకుంటే అది మీ ఇష్టం. ఇక్కడ ఒక బేస్ మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే ఏదేమైనా సరే నాకు వచ్చే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది నా లైఫ్ నా ఫ్యామిలీని గడపాలి. గడపడానికి కావాల్సిన సపోర్ట్ అనేది రావాలి. దానికోసం ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు 25-30 ఏళ్ళలో వాళ్ళు ₹1 కోటి ఇల్లు కొంటే ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏం వస్తుంది. ఇల్లు అప్పే 30 ఏళ్ళు ఉంటుంది. దానికి తోడు మళ్ళీ డౌన్ పేమెంట్ చేయాలి, గృహప్రవేశం చేయాలి. ఉండే ఆలోచన ఏంటంటే మనము ప్రతి నెల 20,000 లేకపోతే ఇప్పుడు రెంట్స్ ఏం తక్కువ లేవు, 20,000 30,000 ఉంటున్నాయి. ఆ 20,000 30,000 రెంట్ కట్టే బదులు సొంత ఇల్లు తీసేసుకుంటే మనకు ఒక అసెట్ ఉంటుంది, మనము రెంట్ కట్టినట్టే అవుతుంది, మనకు ఒక ఇల్లు వచ్చేస్తుంది కదా అన్న ఆలోచన కూడా ఉంటుంది కదా చాలా మంది. ఎవరు కూడా అంటే అందరు చెప్తారు రెంట్కి ఎక్కువ వెళ్తుంది అందుకని ఇల్లు కొన్నానని. నిజానికి వాళ్ళని అడిగితే వాళ్ళు సోషల్ స్టేటస్ కోసం కొంటారు. ఎందుకంటే భార్యకు రెస్పెక్ట్ ఉంటుంది, పిల్లలకు రెస్పెక్ట్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది. ఇల్లు లేకుండా రెస్పెక్ట్ అనేది ఉండదు. జనరల్గా మన అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎక్కువ శాతం ఇవ్వట్లేదు, అది మంచిది కాదు. బట్ స్టిల్ మీ దగ్గర ఇల్లు ఉంటే ఒకలాగా, ఇల్లు లేకుంటే ఒకలాగా ట్రీట్ చేసే సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఎంతో కొంత కష్టమైనా సరే రేపు 20,000 ఎట్లా నాకు రెంట్ వెళ్తుంది, ఇంకో 20,000 రూపీస్ 40,000 ఈఎంఐ వస్తుంది అని మనం ఆలోచిస్తాం. కానీ జనరల్గా మీరు 20,000 పెట్టి రెంట్కు ఉండే ఇల్లు ఒక కాస్ట్ మీరు చూసుకున్నట్టయితే 80 లక్షలు 70 లక్షల వరకు ఉంటుంది దాదాపు, రైట్? ఈ 70 లక్షల్లో మనం కట్టే 20,000 రూపీస్ ఎంత పర్సంటేజ్? మీరు ఒక్కసారి దాన్ని కానీ ఆలోచించుకుంటే అది 3% కూడా కాదు. అంటే 3%లో మీకు 80 లక్షల ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తున్నావు రెంట్లోను. దాన్ని ఇప్పుడు నువ్వు కొనాలంటే చూడు, అదే 80 లక్షల ప్రాపర్టీ కొనాలంటే నువ్వు 30 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి, కనీసం 20 లక్షలు. తర్వాత నువ్వు మళ్ళీ 35,000-40,000 ఈఎంఐ అనేది కట్టాలి. అంటే 20 లక్షలు ప్లస్ మీరు కట్టే ఈ 30,000 ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత దీని వాల్యూ ఏమైతే ఒకసారి ఆలోచించండి. అంటే ఇల్లు కొనద్దు అని మేము చెప్పట్లేదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతున్నాం అనేది ఆలోచించుకోవాలి. బట్ ప్రొవైడెడ్ మీ దగ్గర ఆ డౌన్ పేమెంట్ అమౌంట్ ఉండి మనం ఏదైతే ఈఎంఐ ఉందో అది కూడా ఇబ్బంది లేదు, మన శాలరీలో 30% కంటే తక్కువ ఈఎంఐలోనే మన హోమ్ లోన్ అయిపోతుంది అని అంటే డెఫినెట్లీ ఏదో రోజు కొనాల్సిందే. మేమేం చెప్తామనంటే ఒకవేళ నువ్వు కొన్నా సరే నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఇంకొక పాత ఏర్పాటు చేసుకో. 30,000 ఎస్ఐపి పోయింది కదా అని చెప్పేసి ఇంకా నాది అయిపోయింది వర్క్, నేను ఇల్లు కొనేసాను ఇంకా నాకు వేరే బాధ్యత లేవు అని చెప్పేసి ఉండకూడదు. ఎందుకంటే నీ జాబ్ గ్యారంటీ కాదు, నీ హెల్త్ గ్యారంటీ కాదు. రేపు నీ హెల్త్ ఎఫెక్ట్ అయినా, నీ జాబ్ ఎఫెక్ట్ అయినా నీ ఇల్లు నీది కాదు, ఇది ఓన్ హౌస్ కాదు, లోన్ హౌస్. 30 ఏళ్ళ వరకు 20 ఏళ్ళ వరకు ఇది లోన్ హౌస్, డాక్యుమెంట్స్ కూడా నీ దగ్గర ఉండవు కదా. రేపటి రోజున నీకేమన్నా అయిపోతే నీ పిల్లల్ని భార్యని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తాడు బ్యాంకుడు, రైట్? అంటే ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే బ్యాక్ ప్లాన్ అనేది మనం వేసుకోవాలి. ఈ 10-15 ఇయర్స్ లోపల మనం మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ లైవ్లీహుడ్ ఒక 30%, ఈఎంఐలో 30%, మొత్తం 60-70% పోయినా కూడా ఇంకా 30% మనం అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేంత కెపాసిటీ మీ దగ్గర ఉంచుకోండి. దాని తర్వాత ఇంకా మిగతా పోగడాలకు వెళ్ళొద్దు. కొంతమంది ఏం చేస్తున్నారంటే హోమ్ లోన్ పూర్తి కాదు, మళ్ళీ ఇంకో ప్రాపర్టీ కొంటారు, కార్ అప్గ్రేడ్ చేస్తారు.
సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మల్టిపుల్ ఈఎంఐస్ అయిపోతుంది. మల్టిపుల్ ఏమై మీరు ఆ సర్కిల్లో తిరుగుతూ ఉంటారు. అవును. ఎప్పటికి ఇంకా ఫ్రీడమ్ రాదు. అసలు మీకు ఫ్రీడమ్ అయిన మాటనే తెలియదు. ఎందుకు మీరు అప్పుడేమంటారు తెలుసా, నేను నా భార్య కోసం కష్టపడుతున్నా, పిల్లల కోసం కష్టపడుతున్నా, ఇట్లాంటి పిచ్చి డైలాగులు అని చెప్పి అనవసరంగా ఫ్యామిలీలో కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది పోగొట్టుకుంటారు వాళ్ళు. నిజానికి ఇదన్నీ భార్య చేయడం వల్లనో, పిల్లలు చేయవల్లనో, అమ్మ నాన్న చేయవల్లనో రాలేదు. నీ సొంతంగా నువ్వు చేసుకునేది. ఇల్లు వరకు ఆపేసాయి, ఎందుకంటే అది కన్జంప్షన్ పర్పస్, రెస్పెక్ట్ పర్పస్ కొనుక్కుంటే ఇల్లు వరకు ఆపేసాయి. ఇల్లు తర్వాత ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫస్ట్ లిక్విడ్ అసెట్ మీద ఫోకస్ చేయి. ఏదైతే నీకు ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వగలుగుతుందో, ఏదైతే నీ ఆపత్కాలంలో ఆదుకోగలుగుతుందో, దాని మీద ఫోకస్ చేసిన తర్వాత మిగిలిన ఏ అసెట్స్ అన్న కొను. ఇప్పుడు చూడండి, మీరు చాలామంది ఒక మిస్కాన్సెప్ట్ ఏముంటుంది అని అంటే, భూములు కొని అమ్మడం వల్ల ధనవంతులు అయ్యారు అనుకుంటారు చాలామంది. నిజానికి ధనవంతులు భూములు కొంటారు అంతే. అంటే డబ్బున్న వాళ్ళు భూములు కొంటారు కాబట్టి వాళ్ళు ధనవంతుల్లో కనబడతారు. నిజానికి ఇట్లా 5,000 10,000 పోగేసి తర్వాత ల్యాండ్లు కొని అది అమ్మడానికి కొని అమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు నువ్వు 5,000 10,000 ఏదైతే ఇస్తావు, నీకు ఒకవేళ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనాలని నీకు ఉంటే మంచి టైం ఫిక్స్ చేసుకొని ఫస్ట్ సేవ్ చేయి, దానికోసం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ ప్లేస్లో చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ నీకు ఈజీగా ఎలాంటి లోన్లు అవసరం లేకుండా కొనే కెపాసిటీ నీ దగ్గరకు వస్తుంది. దానికంటే ముందు నీ లివ్లీహుడ్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ కానీ ఇవి రెండు కానీ నువ్వు ప్రాపర్ చూసుకొని తర్వాత నీకు ఇష్టం ఉన్నది నీకు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకో చేసుకో, లేదా నీకు ప్రాపర్టీ మంచి షోక్ ఉంది, నువ్వు మంచి ఫామ్ హౌస్లు కట్టుకోవాలి తర్వాత ఉండాలనుకుంటే అది కట్టుకోవచ్చు. కానీ 35-40లో కూడా నువ్వు ఈ బాధ్యతలన్నీ వదిలేసి రిటైర్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నీ వదిలేసి ఒకే సైడ్ వెళ్ళిపోయినావు అనుకో అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనం చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్గా మనకు ఒక హెడేక్ అనేది ఉండకూడదు. అంటే మనం ఒక నెల వర్క్ చేయకున్నా సరే అట్లీస్ట్ 10-15 ఇయర్స్ తర్వాత కూడా నీకు ఈ లైఫ్ మారాలి. ఇప్పుడు యంగ్ ఏజ్లో మీరు జాబ్ చేయండి నడవదు, కానీ ఒక 40-45 ఇయర్స్ తర్వాత కూడా జాబ్ పోకుంటే మీ ఇల్లు గడవని పరిస్థితి ఉంటుంది ఈ రోజులో. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ అనమాట. ఇంకా నువ్వు షుగర్ బీపీలు ఎప్పటికి తగ్గవు, నీకు అది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ హెడేక్ ఎప్పటికి పోదు. నువ్వు ఇంటి దగ్గర ఉంటే సాలరీ అయిపోతుంది, సాలరీ అయిపోతే ఈఎంఐలు నెత్తిమే పడతాయి, పిల్లలు పెద్ద అవుతూ ఉంటారు, వాళ్ళ పోతుంది, ఇది అదన్నీ చూసుకోవాలి. సో లిక్విడ్ అసెట్ అనేది 20-30% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ మీరు ఇన్వెస్ట్మెంట్ అని చేసినట్టయితే ఒక పెద్ద లిక్విడ్ అసెట్ క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ 15 ఇయర్స్ ప్లాన్ ప్రతి ఒక్కరు లాంగ్ టర్మ్ ఆలోచించండి. ఈ షార్ట్ కట్లు, F&Oలు, ఈ క్రిప్టోలు ఇవన్నీ వేస్ట్. అంటే బ్యాకప్ లేని వాళ్ళకు, టెక్నికల్గా అందులో ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి అది ఓకే, బట్ మీకు బ్యాకప్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఈ షార్ట్ కట్ల వెంబడ పరిగెత్తితే అది రాదు. సో మీరు లాంగ్ టర్మ్ విజన్ అనేది చాలామందికి ఉండాలి. లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండట్లేదు, ఎందుకంటే అది చిన్న చిన్న డ్రాప్స్తోనే పెద్ద కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడు. కానీ ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోద్దు. అండ్ ఇనిషియల్ స్టేజ్లో మీరు లాస్ కాకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా రిటర్న్ అదే వస్తుంది. మీరు లాస్ అయ్యే పనులు చేయకుండా ఉండండి, పెద్ద పెద్ద ప్రాపర్టీలో బ్లాక్ కాకండి. ఫైనాన్షియల్గా ఫ్రీ ఎలా అవుతాను అనేది ఒక ప్లాన్ పెట్టుకోండి, లేదంటే ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. 10-15 ఇయర్స్ కనుక డిసిప్లిన్గా వాళ్ళ మాటలు విన్నారని అంటే మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ విధంగా ఈ వీడియో ఎవరు వినాలంటే ఎవరన్నా ఇల్లు లేనిదే పిల్లనివ్వము అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయాలి. ఎందుకంటే ఇల్లు ఉండాలా లేకపోతే సిప్ ఉండాలా అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఫ్యూచర్లో అది చేంజ్ అవుతుంది, అంత తొందరగా కాదు. ఇప్పుడు మన మజిల్లో అండ్ మన మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. ఈవెన్ మనం కూడా ఇప్పుడు మన సిస్టర్ ఒకరి ఇంటికి పంపించాలంటే ఇల్లు లేని వాళ్ళకి మనం ఇయ్యం కదా, అంటే మన అవతల వాళ్ళని బ్లేమ్ చేసే కంటే ముందుగా మనలో చేంజ్ వచ్చిందా లేదా చూసుకోవాలి. మనలో చేంజ్ ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఇల్లు ఉంది అని అంటే ఒక రకంగా ప్రొటెక్టెడ్ లేయర్లో ఉన్నారని అనుకుంటాము, కానీ మనం అట్లా అనుకోం కదా. 90% వాళ్ళు లోన్లోనే కొన్నారు, ఆ కట్టే ఈఎంఐ కూడా ఇబ్బందితో కడుతున్నాడా లేదా అనేది మనకు తెలియదు. ఇల్లు ఉందా లేదా అది మాత్రమే అడుగుతారు. బట్ ఫ్యూచర్లో ఇప్పుడు సిబిల్తో పెళ్లి క్యాన్సిల్ అవుతున్నాయి, ఫ్యూచర్లో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలు, స్టాక్ పోర్ట్ఫోలియో కూడా అడుగుతారు డెఫినెట్గా. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే వేరే వాళ్ళు అడుగుతారా లేదా అని కాకుండా నీకు నువ్వు అనలైజ్ చేసుకో. రేపటి రోజున నా హెల్త్కి ఏమన్నా అయితే, నా ఇన్కమ్ ఆగిపోతే, నా బిజినెస్ ఎఫెక్ట్ అయిపోతే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి నీవు ఆలోచించుకున్న తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఒక పాత్వే కోసం ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చో, ఏ పాత్రలో వెళ్తే నేను ఈజీగా నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందుతా అనేది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చు. అంటే మనం అక్కడిక్కడ బ్లాక్ చేయద్దు మనీని, అంతే. మనీని ప్రాపర్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి గైడెన్స్తో, అది మీకు ఫ్రీడమ్ని ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ అనే కాన్సెప్ట్ని, ఈ ఫైర్ కాన్సెప్ట్ని మీరు కూడా చాలా ఫైర్గా చెప్పారు, అందరికీ అర్థమయ్యే విధంగా. అండ్ ఇవన్నీ క్లియర్గా వింటుంటే చాలా మందికి చుక్కలు కనిపిస్తూ ఉంటాయి, అమ్మ ఇలా ప్లాన్ చేయాలి అని చెప్పి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.